స్టాక్ మార్కెట్ అంటే ఈజీ మనీ అనుకొని చాలా మంది ట్రాప్ లో పడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్కామ్ అస్మితా పటేల్ పేరుతో జరిగింది. అస్మితా పటేల్ తన పేరు షీ ఓల్ ఫర్ స్టాక్ మార్కెట్ అని మార్కెట్ లో ప్రమోట్ చేసింది. ఆమె చెప్పింది ఏంటంటే, నేను ప్రొఫెషనల్ ట్రేడింగ్ చేస్తా, లాక్స్ ఎర్న్ చేయగలవు. ట్రేడింగ్ గురించి క్లాసెస్, ప్రోగ్రామ్స్ లైక్ మాస్టర్స్ ఇన్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్, లెట్స్ మేక్ ఇండియన్ ట్రేడ్ అనే కోర్సులు రన్ చేసింది. ఆమె స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసింది, జాబ్స్ వదిలే, లోన్స్ తీసుకో, ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర నుండి మనీ తీసుకో అండ్ ఫుల్ టైం ట్రేడింగ్ చేయని. బట్ రియల్ స్టోరీ ఏంటి అంటే, సెబీ మనకి ఇండియాలో స్టాక్ మార్కెట్ ని రెగ్యులేట్ చేసే బాడీ. చాలా మంది కంప్లైంట్ చేయడం వల్ల అస్మిత మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది, ఆమె లైసెన్స్ లేకుండా ఫైనాన్షియల్ అడ్వైస్ ఇస్తూ ఓవరాల్ 104 crores కలెక్ట్ చేసింది. ఈ మనీకి బిల్స్, రికార్డ్స్ కూడా లేవు. ఫేక్ ప్రాఫిట్స్, ఫేక్ ప్రామిసెస్ తో పీపుల్ ని అట్రాక్ట్ చేసి కాన్ఫిడెన్స్ తెచ్చి ట్రాప్ చేసింది. అస్మితా పటేల్ చెప్పింది, నేను 140 crores పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తున్నాను, కానీ 4 years లో ఆమె ట్రేడింగ్ ప్రాఫిట్ 12.28 lakhs మాత్రమే. సెబీ ఇమీడియట్ గా 53.67 crores ఫ్రీజ్ చేసి ఆమె మీద బ్యాన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఆమె ఇంకా ఆమె కంపెనీ అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్వెస్టిగేషన్ అడ్వైస్ చేయకూడదు.